యూట్యూబ్ షట్ డౌన్ అయింది. మీరు వింటున్న మాట నిజమండి. ఒక్కసారిగా యూట్యూబ్ ఆగిపోయింది. 15 నిమిషాల పాటు పని చేయలేదు. యూట్యూబ్ అసలు హోమ్ పేజ్ కూడా ఓపెన్ కాలేదు. సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపిస్తోంది. యూట్యూబ్ని ఓపెన్ చేయగానే ఒక్కసారిగా 4 లక్షల మంది యూట్యూబ్ ఓపెన్ అవ్వకపోవడంతో టెన్షన్ పడిపోయారు. సెర్చ్లోకి వెళ్ళి ఛానల్ నేమ్ కొడితేనే ఓపెన్ అయింది యూట్యూబ్. అప్పటి వరకు కూడా సంథింగ్ వెంట్ రాంగ్ అంటూ ఎర్రర్ చూపిస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పనిచేయలేదు యూట్యూబ్. దీనికి సంబంధించిన బగ్స్ ఏంటి, కారణం ఏంటి అనేది యూట్యూబ్ టీం దీనికి సంబంధించి అయితే రిసాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో ఈ సమస్య వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అయితే ఓపెన్ అవుతుంది. కొన్ని మొబైల్స్లో కొంతమందికి యూట్యూబ్ ఓపెన్ అవ్వలేదు. దీంతో 4 లక్షల మంది వరకు కూడా కంప్లైంట్ చేశారు. అయితే 10 లక్షల మందిపై ఎఫెక్ట్ పడింది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. యూట్యూబ్ ఎందుకు డౌన్ అయిందో పరిశీలిస్తున్నామని యూట్యూబ్ యాజమాన్యం అయితే చెప్తుంది. టెక్నికల్ ఇష్యూగా దీన్ని భావిస్తున్నారు. ఈ బగ్స్ ఏంటి, కారణం ఏంటి, సడన్ గా ఇలా ఎందుకు వచ్చింది, మనం ఛానల్ని కానీ ఇంకేదైనా కానీ ఓపెన్ చేసినప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్ అని రావడం తప్ప మరొకటి కనిపించలేదు. అప్పుడు సెర్చ్ బటన్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు కొడితే తప్ప కనిపించని పరిస్థితి. మొత్తంగా 4 లక్షల మంది యూజర్లపై దీని ప్రభావం పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. యూట్యూబ్ ఎందుకు షట్ డౌన్ అయిందనే తెలుసుకునే పనిలో మొత్తం యూట్యూబ్కు సంబంధించిన యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 15 నుంచి 30 నిమిషాల దాకా కూడా మొత్తం బ్లాక్ స్క్రీన్ బగ్ వచ్చింది. లింక్స్, టైటిల్స్, థంబ్లైన్స్ ఏవి కనిపించలేదు. ఇది రాత్రి జరిగింది. నిన్న సాయంత్రం కూడా నేను మన యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన టైంలో సబ్స్క్రైబర్స్ ప్లేస్లో ఇట్లా లైట్ గీత మాత్రమే కనిపించింది. నాకు అర్థం కాలేదు ఏమైందని. బట్ కనుక్కుంటే కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా జరుగుతుంటాయని చెప్పారు. కానీ తర్వాతే తెలిసింది యూట్యూబ్ ఒక 15-20 నిమిషాలు అసలు పని చేయలేదు అని. దాంతో 4 లక్షల మంది కంప్లైంట్స్ చేస్తే దాదాపు 10 లక్షల మంది మీద దీని ప్రభావం పడింది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ట్రై అగైన్ తప్ప ఇంకొకటి కనిపించలేదు. 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. అసలు ఇది ఎందుకు జరిగింది, దీంట్లో బగ్ ఏంటి, దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది అంటూ కూడా యూట్యూబ్కి సంబంధించిన యాజమాన్యం అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. బగ్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా సమాచారం. ఇక ఇదొక్కటే కాదండి, గూగుల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే జీమెయిల్ కానివ్వండి, గూగుల్కి సంబంధించి జీమేట్ కూడా పనిచేయలేదని 4 లక్షల మంది రిపోర్ట్ చేసినట్టుగా సమాచారం. ఇక క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ చేసిన తర్వాత ల్యాండ్ షేక్ ఫెయిల్యూర్ అయినట్టు సమాచారం వస్తుంది. క్యాచ్ అండ్ క్లియర్ అంటే ఒకవేళ ఇప్పటికీ కూడా మీ దాంట్లో యూట్యూబ్ ఓపెన్ అవ్వకపోతే, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు దీన్ని బగ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఎలా చేసుకోవాలి అనే దానికి కూడా చెప్తాను నేను. ఇక మీరు ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాప్స్లో యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టోరేజ్ క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని అప్పుడు క్లియర్ చేసేసేయండి. అది క్లియర్ చేయడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి అలాంటి ప్రాబ్లం అలా చేసిన తర్వాత కూడా కొంతమందికి ప్రాబ్లం సాల్వ్ అవ్వనట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు లేటెస్ట్ వర్షన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తుంది. అట్లా లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాక కూడా అది పని చేయకపోతే ఇన్లాజెంటో మోడ్ అంటే ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేయండి. ఇక ఏదేమైనా కానీ 4 దేశాల్లో ఇండియాతో సహా మరొక 3 దేశాల్లో యూట్యూబ్ ఒక 15 నుంచి 20 నిమిషాలు పనిచేయకపోవడంతో 4 లక్షల మంది, ఒక యూట్యూబే కాదండి, గూగుల్ మీట్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, పనిచేయకపోవడంతో 4 లక్షల మంది రిపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో ఈ సమస్య వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది గూగుల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎఫెక్ట్ అయినట్టుగా, దీనికి బగ్ ఫిక్స్ చేస్తున్నట్టుగా, దీన్ని రిసాల్వ్ చేయడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్క 15-20 నిమిషాలు యూట్యూబ్ షట్ డౌన్ అయిపోతే ప్రపంచం అల్లకల్లోలం అయిపోయినట్టుగా జరిగిపోయింది. సో యూట్యూబ్ ఎఫెక్ట్ ఎంతగా ఉంది ప్రజల్లో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికీ చాలా మందికి ఏదైనా యూట్యూబ్లో ట్రై అగైన్ అని కానీ లేకపోతే సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చినా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంత టెక్నికల్ ఇష్యూ కారణంగానే అలా జరుగుతోంది. దాన్ని రిసాల్వ్ చేసే పనిలో యూట్యూబ్ యాజమాన్యం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇండియా, అలాగే ఆస్ట్రేలియా, యూకేలో ఉండే ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్స్లో నుంచి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో దానికి సంబంధించిన
క్యాచ్ క్లియర్ అనేది ఒకటి చేయండి, ఆప్షన్ కనిపిస్తుంది. అట్లా క్లియర్ చేసిన తర్వాత అప్డేట్ అడుగుతుంది, అంటే కొత్త వర్షన్ యూట్యూబ్ డౌన్లోడ్ అడుగుతుంది, అది చేసుకోండి. అలా కూడా క్లియర్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇన్టగ్రేటివ్ మోడో ఓపెన్ చేయడం ద్వారా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అయితే అసలు దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు సడన్గా ఇలా జరిగింది అనేది ఇప్పుడు యాజమాన్యం చెప్పలేకపోతున్నారు. దీన్ని క్లియర్ చేయడానికి ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పారు. 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని చెప్పారు. ఒక యూట్యూబ్ ఆగిపోవడమే కాదండి, జీమెయిల్, గూగుల్ మీట్ ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా యూజ్ అయ్యేది. సో ఒక 15-20 నిమిషాలు ఇది ఓపెన్ అవ్వకపోవడంతో ఏకంగా 4 లక్షల కంప్లైంట్స్ ఇచ్చారు. 10 లక్షల మంది మీద ఎఫెక్ట్ పడింది అని అంటే ఈ గూగుల్ అంటే జీమెయిల్, గూగుల్ మీట్ అలాగే ఈ గూగుల్కి సంబంధించిన కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతవరకు ప్రపంచం ఆధారపడి ఉంది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. 4 దేశాల నుంచి 4 లక్షల కంప్లైంట్లు వెళ్ళాయి. 10 లక్షల మంది యూజర్స్ దీనికి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా నిజంగా కూడా ఒకరోజు యూట్యూబ్ పని చేయకుంటే, గూగుల్ మీట్ పని చేయకుంటే, జీమెయిల్ పని చేయకుంటే పరిస్థితి ఏంటి అనే ఒక తలంపునైతే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి మీలో ఎవరికైనా మీ యూట్యూబ్ పని చేయకుండా కనిపించిందా నిన్న రాత్రి? ఇవాళ మార్నింగ్ నుంచి దానికి సంబంధించిన సడలింపులు అలాగే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నంలో అయితే యూట్యూబ్ యాజమాన్యం ఉంది. మీరెవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ని చూసారా, ఫేస్ చేశారా? సడన్గా యూట్యూబ్ షట్ డౌన్ అయిపోతే ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.